తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు భూపాలపల్లి కోర్టు నోటీసులు ఇచ్చింది. ఆయనతో పాటు ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 17న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది ఈ కోర్టు. మేడిగడ్డ బ్యారేజీ కుంగటం వల్ల ప్రజాధనానికి భారీ నష్టం వాటిల్లిందని భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను విచారించిన కోర్టు గతంలోనే మాజీ సీఎం కేసీఆర్ మరో 7గురికి నోటీసులు పంపింది. నోటీసులు అందుకున్న వారిలో మాజీ మంత్రి హరీష్ రావు తరపున లలితారెడ్డి, సుకన్య అడ్వకేట్లు మెమో అపియరెన్స్ అయ్యారు. మెగా కృష్ణారెడ్డి, రజత్ కుమార్, ఎల్ఎన్టీ ఎండీ సురేష్ కుమార్ తరపున సుప్రీంకోర్టు అడ్వకేట్ అవధాని శ్రావణ్ రావు మెమో అపియరెన్స్ అయ్యారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంగా 1,00,000 కోట్లు అప్పు చేసి మరీ ప్రాజెక్టును కట్టారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. సరిగ్గా మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయి. మేడిగడ్డ పిల్లర్లు కుంగటం వల్ల పెద్ద ఎత్తున ప్రజాధనం వృధా అయిందని భూపాలపల్లి వాసి రాజలింగమూర్తి అనే వ్యక్తి జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ను విచారించిన కోర్టు గతంలోనే కేసీఆర్తో పాటు మరో 7గురికి నోటీసులు జారీ చేసింది. అయితే ఆ నోటీసులు అందుకున్న కేసీఆర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కోర్టుకు హాజరు కాలేదు. దీంతో కోర్టు మరోసారి ఈ ఇద్దరికీ నోటీసులు జారీ చేసింది. కాగా అక్టోబర్ 17న విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది. ఈ నోటీసులకైనా స్పందించి కేసీఆర్, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కోర్టుకు హాజరవుతారా, మరోసారి ఆ నోటీసులను లైట్ తీసుకుంటారా చూడాలి. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు భూపాలపల్లి కోర్టు నోటీసులు ఇచ్చింది. ఆయనతో పాటు ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 17న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది ఈ కోర్టు. మేడిగడ్డ బ్యారేజీ కుంగటం వల్ల ప్రజాధనానికి భారీ నష్టం వాటిల్లిందని భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక కేసీఆర్ కు భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ రాజు. టీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు భూపాలపల్లి కోర్టు జారీ చేసినటువంటి కోర్టు నోటీసుల ద్వారా ప్రధానంగా రాజకీయంగా ఒక సంచలనమైనటువంటి అంశాలు అయితే మొదలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కేసీఆర్ అధికారంలో ఉన్నటువంటి కాలంలో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అవకతవకలు, దాంతో పాటు ఆ బ్యారేజీ కుంగిపోవడానికి గల కారణమైనటువంటి వ్యక్తిగా కేసీఆర్ ను పేర్కొనడం జరిగింది. దాంతో పాటు ఆయన దగ్గర ఆ రోజు ఇరిగేషన్ అధికారులుగా పనిచేసినటువంటి స్మితా సబర్వాల్ కావచ్చు, రజత్ కుమార్ కావచ్చు, ఇతర అధికారులతో పాటు కాంట్రాక్టర్ గా పనిచేసినటువంటి మెగా కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి ఆ వ్యక్తులందరూ కూడా నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. అక్టోబర్ ఈ నెల 18వ తేదీన కోర్టుకు హాజరు కావాలని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో రాజకీయంగా ఎటువంటి టర్న్ తీసుకోబోతుంది, అదేవిధంగా ఇప్పటికే కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశం పైన, అదేవిధంగా విద్యుత్ సంబంధించిన అంశం పైన నోటీసులు జారీ చేసినటువంటి కమిషన్ కు ఆయన హాజరు కాకుండా సుప్రీంకోర్టు వరకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కొత్త కమిషన్ నియామకం కోరినటువంటి పరిస్థితి. జస్టిస్ ఎల్నరసింహారెడ్డి తొలగించి కొత్త వ్యక్తిని నియమించాలని చెప్పేసి గతంలోనే డిమాండ్ చేశారు. సో ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రానున్నటువంటి రోజుల్లో దీనికి సంబంధించి కూడా ఎటువంటి సమాధానం ఇవ్వబోతున్నారు, కోర్టు నోటీసులు ఇంతవరకు అందాయాలు లేదని చెప్పేసి పార్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా అధికారికంగా ధృవీకరించలేదు. నోటీసు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో సో పార్టీ సంబంధించినటువంటి 11వ తేదీన భారీ జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేశారు. అందుబాటులో ముఖ్యంగా ప్రజాప్రతినిధులందరినీ కూడా రావాలని చెప్పేసి అందుబాటులో ఉన్న ముఖ్య నేతలందరూ కూడా హాజరు కావాలి, ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు కావాల్సినటువంటి కార్యాచరణ తీసుకోబోతున్నాం కాబట్టి అక్కడికి అందరినీ రావాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆహ్వానించారు. సో ఈ సమావేశంలో
దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా ఉంది కేసీఆర్ తరఫున అని చెప్పేసి కూడా స్పష్టం అవుతోంది. ఇక అధికారులకు సంబంధించి మరి వారికి కూడా సమానంలో అందాయా లేదనేటువంటి అంశం కూడా చాలా క్లారిటీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుతే గనక వాళ్ళకు నోటీసులు అందాయా లేదనేటువంటి అంశం కూడా క్లారిటీ రావాల్సినటువంటి వస్తే ఒకవేళ ఏం జరగబోతుంది, వాళ్ళు కూడా కేసీఆర్ తో కలిసి సమాధానం చెప్తారా లేకుంటే దానికి వ్యతిరేకంగా ఉంటారా అన్నటువంటి అంశం కూడా చాలా గట్టిగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ న్యాయవాదులుగా లేకపోతే వాళ్ళు వ్యక్తిగతంగా పోరాడతారా లేకపోతే ముగ్గురు కలిసి పోరాడుతున్న అంశం కూడా చూడాలి. అదేవిధంగా కాంట్రాక్ట్ సంబంధించినటువంటి ఏదైతే ఏజెన్సీ ఉందో ఈ ఏజెన్సీకి సంబంధించినటువంటి ఏజెన్సీకి సంబంధించినటువంటి సంస్థ ఏదైతే మెగా కన్స్ట్రక్షన్స్ ఉందో మెగా కన్స్ట్రక్షన్ కూడా ఎటువంటి సమాధానం చెప్పబోతుంది, అందులో వాళ్ళని ప్రశ్నించినటువంటి అంశాలు ఏంటంటే అంశం కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. సో ఈ అధికారులు కాంట్రాక్టర్ కి సంబంధించిన అంశం కంటే కూడా ప్రధానంగా కేసీఆర్ కి సంబంధించినటువంటి అంశమే రాజకీయంగా ఒక ప్రాధాన్యత సంతరించుకున్న అంశం కాబట్టి ఈ రాజకీయ పరిణామ అంశానికి సంబంధించినటువంటి విషయంలో కేసీఆర్ ఎటువంటి ప్రకటన చేయబోతున్నది ఆసక్తిగా చూడబోతున్నాం. పవన్, థ్యాంక్ యూ రాజ్.